ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఏఓకు సంబంధించిన టాపిక్స్ను డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అందులో ముఖ్యమైనది ఒక టాపిక్ ఫ్రెండ్స్, మెన్సురేషన్, అది క్షేత్రమితి. మెన్సురేషన్లో భాగంగా ఈ క్లాస్లో చతురస్రం గురించి డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ను పూర్తిగా వినండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చతురస్రం, అసలు చతురస్రం అంటే ఏంది? రాంబస్లో ఒక కోణము 90 డిగ్రీలు కలిగి ఉంటే దాన్ని ఏమంటాం? చతురస్రం అంటాం. రాంబస్లో ఒక కోణము 90 డిగ్రీలు కలిగిన దాన్ని ఏమంటాం? చతురస్రం అంటాం. ఈ చతురస్రం యొక్క ధర్మాలు చూద్దాం ఫ్రెండ్స్. చతురస్రం యొక్క ధర్మాలు ఏంటంటే చూడండి, ధర్మాలు. ఈ చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ప్రతి భుజం, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే అన్ని భుజాలు సమానం మరియు ఎదురెదురు భుజాలు సమాంతరం ఫ్రెండ్స్. ఈ ఎదురెదురు భుజాలు ఎట్లా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. మరియు అన్ని భుజాలు ఎట్లా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అన్ని సమాన కొలతలు గలవి ఉంటాయి. ఇందులో ప్రతి కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. ప్రతి కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ రెండు ధర్మాలు. అన్ని చతురస్రంలో అన్ని భుజాలు సమానము, ఎదురెదురు భుజాలు సమాంతరము. అంటే ఏంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ అగైన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి, సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. మళ్ళీ ఏమవుతుంది? ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఇందులో మళ్ళీ ప్రతి కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలకు సమానము. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది ఫ్రెండ్స్? థర్డ్ పాయింట్ ఏముందంటే ఏ రెండు ఆసన్న కోణాలైనా, ఏ రెండు ఆసన్న కోణాలు అంటే, ఆసన్న కోణాలు అంటే ఏంది? పక్క ప్రక్కన ఉన్న కోణాలు. ఆసన్న కోణాలు అంటే ఏంది? ప్రక్క ప్రక్కన ఉన్న కోణం ఎంత ఉంది? ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంది. ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంది. ఏ రెండు ఆసన్న కోణాలైనా లేదా అభిముఖ కోణాలు. ఈ ఆసన్న కోణాలు అంటే ఇవి, అభిముఖ కోణాలు అంటే ఇవి. ఇవి ఏ రెండు ఆసన్న కోణాలైనా మరియు లేదా ఏ రెండు అభిముఖ కోణాలైనా సంపూరకాలు. సంపూరకాలు ఎంత? 180 డిగ్రీస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. నెక్స్ట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత? 180 డిగ్రీస్. 90 ప్లస్ 90 180. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180. ఇక్కడ కూడా 90 ప్లస్ 90 180. సేమ్ అట్లనే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి 180. యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ ఆల్సో 180. అభిముఖ కోణాలు ఏంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 అండ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ ఆల్సో 180. ఇది థర్డ్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? ఇక కర్ణాల పొడవులు సమానం. ఇక్కడ కర్ణాల పొడవులు సమానం. కర్ణాల పొడవులు సమానము. కర్ణాల పొడవులు సమానం అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బీసీ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ తప్పు పడదు, బీడి. ఇది కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఇది ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. ఇది ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. కర్ణాల పొడవులు సమానము, కర్ణాల పొడవులు సమానము మరియు కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాల పొడవులు సమానం అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. నెక్స్ట్ ఇక్కడ ఏ లంబ సమద్విఖండన చేసుకుంటాయంటే ఇది బీఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి అవుతుంది. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి. సమానంగా విభజింపబడతాయి. మళ్ళీ లంబం అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి దగ్గర కార్నర్ మీద ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. నెక్స్ట్ అగైన్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి, బీఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి. అంటే ఇది కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ యాంగిల్ ఏఓబి. చూడండి, లంబ సమద్విఖండన అంటే ఏంది? యాంగిల్ ఏఓబి ఎంత? 90 డిగ్రీస్. యాంగిల్ బీఓసి ఆల్సో 90 డిగ్రీస్. యాంగిల్ సిఓడి ఆల్సో 90 డిగ్రీస్. యాంగిల్ డిఓఏ ఆల్సో 90 డిగ్రీస్. ఈ లంబ సమద్విఖండన చేసుకుంటాయంటే ఇది మీనింగ్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్, ప్రతి కర్ణం. ఇందులో ప్రతి కర్ణము ఈ చతురస్రమును దేనిగా విభజిస్తుంది? రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. రెండు సర్వసమాన త్రిభుజాలుగా, ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం. ఏంది? సర్వసమాన త్రిభుజాలుగా
సమద్విభావం అంటే రెండు భుజాలు సమానం. ఇక్కడ ఇది రెండు భుజాలు సమానం. సర్వసమాన సమద్విభావ త్రిభుజాలుగా విభజిస్తుంది ప్రతి కర్ణం. ఈ కర్ణం కూడా రెండు సర్వసమాన సమద్విభావ త్రిభుజాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంది? కర్ణం పొడవు. కర్ణం పొడవు ఏమవుతుంది? చతురస్ర భుజం పొడవునకు √2 రెట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కర్ణం భుజము ఏ అనుకుంటే, ఇక్కడ భుజం ఏ అనుకుంటే ఇదేమవుతుంది? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం దీన్ని మనం ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. హైపోటెన్యూస్ను కర్ణంను ఫైండ్ చేయొచ్చు. దీంతో √2a రెట్లు ఉంటుంది. √2a రెట్లు ఉంటుంది అంటే √2ab. ఏబి అంటే ఏంది? భుజము. భుజం అంటే ఏంది? ఇక్కడ ఏ. √2abగా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి కర్ణం చతురస్రాన్ని రెండు సర్వసమాన సమద్విబాహు త్రిభుజాలుగా విభజిస్తుంది. సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానం. ఓకే. కర్ణం పొడవు, ఈ కర్ణం పొడవు భుజం పొడవునకు ఎంత ఉంటుంది? √2 రెట్లు ఉంటుంది. అంటే AC = √2 × AB. AB అంటే ఏంది? ఇది భుజము. AB అంటే ఏంది? భుజము. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే చతురస్రం యొక్క మధ్య బిందువులు కలిపితే, ఇది ఒక మధ్య బిందువులు కలిపినప్పుడు ఏం ఏర్పడుతుంది? మళ్ళీ మనకు చతురస్రం ఏర్పడుతుంది. చతురస్రం యొక్క మధ్య బిందువులు కలిపితే ఏం ఏర్పడుతుంది? చతురస్రం ఏర్పడుతుంది. ఏర్పడిన పటం ఏది? చతురస్రం. నెక్స్ట్ ఇంకేముంది? చతురస్రం నిర్మించుటకు కావలసిన కొలతల సంఖ్య ఏంది? చతురస్రం నిర్మించుటకు కావలసిన కొలతల సంఖ్య ఎంత ఫ్రెండ్స్? 1. కావలసిన కొలతల సంఖ్య 1. ఇక్కడ మనం భుజం ఇచ్చిన చతురస్రం నిర్మించవచ్చు. ఒక కర్ణం పొడవు ఇచ్చిన చతురస్రంను నిర్మించవచ్చు. కాబట్టి చతురస్రం నిర్మించడానికి కావాల్సిన కొలతల సంఖ్య ఎంత? 1. చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడు పటం చతురస్రం. చతురస్రం నిర్మించడానికి కావాల్సిన కొలతల సంఖ్య 1. ఓకే. ఈ రెండు పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడు పటం చతురస్రం. చతురస్రం నిర్మించడానికి కావాల్సిన కొలతల సంఖ్య 1. ఓకే ఫ్రెండ్స్. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అవి. ఈ చతురస్ర భుజం పొడవు ఏ అనుకుంటే, చుట్టుకొలత ఏమవుతుంది? 4 × సైడ్. సైడ్ అంటే ఏంది? భుజము. 4 × భుజము, లేకపోతే సైడ్ ఏ అనుకుంటే ఏమవుతుంది? 4a అవుతుంది. వైశాల్యం ఏంది? భుజము × భుజము a². సైడ్ × సైడ్ అంటే సైడ్ ఏ అనుకుంటే ఏమైతే? a × a². దీన్ని మనం డయాగ్నల్గా చూపిస్తే ఏమవుతుంది? డయాగ్నల్గా చూపిస్తే 1/2 d² అవుతుంది. దీన్ని పెరిమీటర్లో చెప్తే ఏమవుతుంది? వైశాల్యము 1/16 p² అవుతుంది. 1/16 p² అవుతుంది. తర్వాత ఈ చతురస్రం కర్ణం ఏమైతే డయాగ్నల్ a √2 అవుతుంది. ఇంతకుముందు చెప్పినగా √2a రెట్లు ఉంటుందని కర్ణము భుజం a √2 అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పిన చూడండి, ఇక్కడ కర్ణం పొడవు చతురస్ర భుజం పొడవునకు √2 రెట్లు ఉంటుందని చెప్పిన. AC = √2ab. అక్కడ ఏముంది? AC = √2a. AB అంటే ఏంది? అక్కడ a ఉంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ కర్ణము వైశాల్యం మధ్య సంబంధం. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. దీని మీద మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. కర్ణము వైశాల్యము మధ్య సంబంధం a = d²/2. అంటే డయాగ్నల్ ఇచ్చి వైశాల్యం కనుక్కోమంటాడు. ఈ వైశాల్యం ఇచ్చి ఏమంది? డయాగ్నల్ కనుక్కోమంటాడు. మరి డయాగ్నల్ ఇచ్చి మళ్ళీ భుజం కనుక్కోమంటాడు. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి ఫ్రెండ్స్? కర్ణము చుట్టుకొలతల మధ్య సంబంధం. ఈ పెరిమీటర్ కర్ణము చుట్టుకొలతల మధ్య సంబంధం ఏంది? 2√2 × d. 2√2 × d. డయాగ్నల్ ఇచ్చి పెరిమీటర్ కనుక్కోమంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? 2√2 × d ఫార్ములాతోని పెరిమీటర్ కనుక్కోవచ్చు. పెరిమీటర్ ఇచ్చి డయాగ్నల్ కనుక్కోవాలంటే ఇదే ఫార్ములాతోని మనం కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు ఫార్ములాస్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని సమస్యలను సాధిద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చతురస్రం యొక్క భుజము పొడవు 20 మీటర్లు. ఎంత ఉంది? చతురస్రం యొక్క భుజము పొడవు 20 మీటర్లు. ఈ 4 భుజాలు సమానం కాబట్టి ఒకటి ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 20 మీటర్లు. ఇవన్నీ కూడా ఏమవుతుంది? 20 మీటర్లు అవుతుంది. ఓకే. దాని వైశాల్యము చుట్టుకొలతలు కనుగొనండి. వైశాల్యంకు ఫార్ములా ఏంది? ఏరియాకు ఫార్ములా ఏంది? a². సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. a² అంటే సైడ్ × సైడ్. సైడ్ ఎంత ఇచ్చిండు?
20 ఇచ్చిండు. 20 ఇంటూ 20 ఇంటూ 20 ఎంత అవుతుంది? 20 ఇంటూ 20 2 2 జా 4. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఫ్రెండ్స్? 1020 రాసేయండి. 400. వైశాల్యం ఎప్పుడు ఏంలో చూస్తాం? స్క్వేర్ మీటర్స్ లేకపోతే చదరపు మీటర్లు. స్క్వేర్ మీటర్ చదరపు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రమాణాలు కూడా యూనిట్స్ కూడా ఇంపార్టెంటే. అవి కూడా అడుగుతాడు, అవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంది? చుట్టుకొలత. ఇంకేముంది ఫ్రెండ్స్? చుట్టుకొలత ఉంది. చుట్టుకొలతకు ఫార్ములా ఏంది? పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంది? 4 ఇంటూ సైడ్. 4 ఇంటూ సైడ్ లేకపోతే 4a. 4a ఏమవుతుంది? 4a. ఇప్పుడు ఏమి ఇచ్చిండు కదా? సైడ్ ఇచ్చిండు కదా, భుజం ఇచ్చిండు కాబట్టి 4 ఇంటూ 20. 4 ఇంటూ 20 మీటర్స్. ఏమైంది? 420 జా 80 మీటర్స్. చుట్టుకొలత ఎంత ఉంది ఇక్కడ? 24 జా 80 మీటర్స్. ఇక్కడ మీటర్ స్క్వేర్ ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ మీటర్ ఉంటుంది. 20 మీటర్స్ 20 మీటర్స్. ఓకే, 20 20 జా 400. మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది? మీటర్ స్క్వేర్. చదరపు మీటర్ స్క్వేర్ మీటర్ చదరపు మీటర్ లేకపోతే మీటర్ స్క్వేర్ అన్న రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఈ స్క్వేర్ రాసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ చదరం రాసినాం కదా, చదరపు రాసినాం కాబట్టి స్క్వేర్ రాసే అవసరం లేదు. చదరపు రాయకుండా మీటర్ స్క్వేర్ రాయాలా, లేకపోతే మీటర్ స్క్వేర్ రాసినా సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఫ్రెండ్. ఇక్కడ ఏమి ఇచ్చిండు? చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చిండు. చుట్టుకొలత మనం ఫార్ములా రాద్దాం ఫస్ట్. చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్, పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత ఇచ్చిండు? 4a. ఎంత ఇచ్చిండు ఇక్కడ? 4a ఈజ్ ఈక్వల్ 60 మీటర్ ఇచ్చిండు. 60 మీటర్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంది? భుజము. ఇక్కడ నుంచి మనం భుజం కనుక్కుంటున్నాం, సైడ్ కనుక్కుంటున్నాం. 60/4 ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ 4 1 జా 4. ఇక్కడ ఏమైంది? 4 1 జా 4, 2 ఉంటుంది అక్కడ. 2 0 20, 4 5 జా 20. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 20. ఏ అంటే ఏంది? సైడ్, భుజము. దాని వైశాల్యం కనుక్కోమన్నాడు. వైశాల్యం ఫార్ములా ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్. అంటే సైడ్ ఇంటూ సైడ్ ఏమవుతుంది? 20 మీటర్ ఇంటూ 20 మీటర్. 20 మీటర్ ఇంటూ 20 మీటర్ ఎంత అవుతుంది? 20 20 జా 400 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. చతురస్రం యొక్క కర్ణము పొడవు 8 మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇంతకుముందు మనం ఫార్ములాలో ఏం చెప్పిన ఫ్రెండ్స్? కర్ణము వైశాల్యంల మధ్య సంబంధము ఏ ఈజ్ ఈక్వల్ d²/2. d²/2. కర్ణము వైశాల్యంల మధ్య సంబంధం ఏ ఈజ్ ఈక్వల్ టు d²/2. నేను అదే రాస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు d²/2. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు? కర్ణం పొడవు ఇచ్చిండు, అంటే d ఇచ్చిండు. కర్ణం పొడవు ఎంత? d ఇచ్చిండు. ఏం రాస్తాం ఇక్కడ? d ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 8 మీటర్ ఇచ్చిండు. ఏం కనుక్కోవాలో? వైశాల్యం కనుక్కోవాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాయండి. d ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 8 ఇచ్చిండు కదా. 8 స్క్వేర్ 8/2. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. 8 8 జా 64/2. కట్ చేస్తే ఏమవుతుంది? క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2తో డివైడ్ చేయండి. 2 1 జా 2 3 జా 2 2 జా 4. ఎంత వచ్చింది వైశాల్యం? 32 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్. తెలుగులో ఏమవుతుంది? చదరపు మీటర్. ఫోర్త్ ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి. చతురస్రం యొక్క కర్ణం పొడవు ఇచ్చిండు. ఇందులో మళ్ళీ ఏం కనుక్కోవాలా? వైశాల్యం కనుక్కోవాలి. ఇది కూడా కర్ణము వైశాల్యంకు మధ్య సంబంధం. ఇంతకుముందు చేసిన బిట్ ఫ్రెండ్స్, ఇది కూడా అదే ఫార్ములా. చూడండి, కర్ణము వైశాల్యంల మధ్య సంబంధం ఏంది? ఏరియా ఈజ్ ఈక్వల్ d²/2. ఏరియా ఈజ్ ఈక్వల్ d²/2. కర్ణం పొడవు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? కర్ణం పొడవు 12 మీటర్స్. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం 12 మీటర్స్. ఈ 12 మీటర్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. d ఈజ్ ఈక్వల్ టు 12. d ఈజ్ ఈక్వల్ టు 12. 12 ఇంటూ 12
చతురస్రం యొక్క కర్ణం పొడవు 12 మీటర్ ఇచ్చిండు. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ 12 మీటర్స్. డి దగ్గర 12 సబ్స్టిట్యూట్ చేస్తే 12 స్క్వేర్ బై 2. 12 స్క్వేర్ అంటే ఎంత? 12 ఇంటూ 12. 12 ఇంటూ 12 బై 2. 12 ఇంటూ 12 బై 2 డివైడ్ బై 2. 2 1 జా 2 6 జా 12 6 ఏమవుతుంది? 12 6 జా 12 వాళ్ళు ఎంత? 72. 72 ఏమవుతుంది? మళ్ళీ స్క్వేర్ మీటర్స్ ఆర్ లేకపోతే ఏమవుతుంది? తెలుగులో రాస్తే చదరపు మీటర్లు. ఇది కర్ణము వైశాల్యముకు సంబంధించిన ఫార్ములా ఫ్రెండ్స్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. A ఈజ్ ఈక్వల్ d స్క్వేర్ బై 2. A ఈజ్ ఈక్వల్ d స్క్వేర్ బై 2. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం ఇద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక చతురస్రం యొక్క వైశాల్యము 400 చదరపు మీటర్లు అయినా దాని కర్ణం. ఇది కూడా ఇంతకుముందు చేసిన ఫార్ములా ప్రకారమే వస్తుంది. ఇంతకుముందు దాంట్లో కర్ణము పొడవు ఇచ్చిండు, వైశాల్యం కనుక్కోమన్నాడు. ఇప్పుడు వైశాల్యం ఇచ్చిండు, కర్ణం కనుక్కోమంటుండు. అదే ఫార్ములా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. కర్ణము వైశాల్యంల మధ్య సంబంధం ఫార్ములానే యూజ్ చేయాలి. ఒకసారి రాస్తున్నా చూడండి. d స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు a. d స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ ఏ ఏమి ఇచ్చిండు? 400 స్క్వేర్ మీటర్స్ ఆర్ మీటర్ స్క్వేర్. 400 స్క్వేర్ మీటర్స్ ఆర్ మీటర్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. d స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 400. d స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత? 400. d స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ 400. d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మల్టిపుల్ చేయండి, క్రాస్ మల్టిపుల్ చేయండి. 400ను 2తో మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది? 800 వస్తుంది. 800 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, d స్క్వేర్ ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. ఏమవుతుంది? d ఈజ్ ఈక్వల్ డయాగ్నల్ d ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 800. సో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 800? మీరు ఎట్లా రాయొచ్చు? ఇది మళ్ళీ 400 ఇంటూ 2 రాయొచ్చు. 400 ఇంటూ 2 రాస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? 400 ఇంటూ 2 రాస్తే దీనికి 400కి వర్గమూలం ఎంత? 400కి వర్గమూలం. సో 400కి వర్గమూలం ఎంత? 20. 20ని బయట రాసేస్తే 20√2 ఏమైంది ఫ్రెండ్స్? డయాగ్నల్ ఎంత అయింది ఇక్కడ? 20√2. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చిండు? ఇక్కడ వైశాల్యం ఇచ్చిండు చదరపు మీటర్లు. 400 చదరపు మీటర్. కర్ణం ఎంత అయినప్పుడు కర్ణము వైశాల్యంల మధ్య సంబంధం సూత్రం రాయాలి. రాసిన తర్వాత ఏ అని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఈ డయాగ్నల్ ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒక చతురస్రం యొక్క కర్ణము 10 సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత ఎంత? ఒక చతురస్రం యొక్క కర్ణము 10 సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత ఎంత? ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్, కర్ణము చుట్టుకొలతల మధ్య సంబంధము. కర్ణము చుట్టుకొలతల మధ్య కర్ణం ఇచ్చిండు ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుకొలత ఫైండ్ చేయాలి. ఏమి ఇచ్చిండు అక్కడ రాద్దాం ఫస్ట్. ఏమి ఇచ్చిండు ఇక్కడ? కర్ణం ఇచ్చిండు. కర్ణం అంటే ఏంది? డి ఎంత ఇచ్చిండు? 10 సెంటీమీటర్ ఇచ్చిండు. 10 సెంటీమీటర్ ఇచ్చిండు. ఏం కనుక్కోవాలా? చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలతకు కర్ణంకు మధ్య సంబంధం ఫార్ములా రాయండి. ఇక్కడ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 2√2 ఇంటూ డి. 2√2 ఇంటూ డి. మనం పెరిమీటర్ ఫైండ్ చేయాలి కాబట్టి డైరెక్ట్ పి అంటే రాసేయండి. పి అంటే పెరిమీటర్, చుట్టుకొలత. 2√2 ఇంటూ డి ఎంత? 10 ఇచ్చింది ఫ్రెండ్. 10 సెంటీమీటర్. ఏమవుతుంది? ఈ 2ను 10తో మల్టిపుల్ చేయండి. రేషనల్ నంబర్స్. 10 2 జా 20. √2 అట్లని రాసేయండి. 20√2 సెంటీమీటర్. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత? చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత 20√2 ఆర్ 20√2 సెంటీమీటర్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కర్ణము చుట్టుకొలత మధ్య సూత్రం ఏంది? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 2√2 ఇంటూ డయాగ్నల్. ఇక్కడ డయాగ్నల్ ఇచ్చిండు. డయాగ్నల్ను మనం సబ్స్టిట్యూట్ చేసినాం 10 సెంటీమీటర్. అప్పుడు మనకు పెరిమీటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఈ చతురస్రం టాపిక్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఆ డౌట్ను ఆ చతురస్రకు సంబంధించిన డౌట్ నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తే మీకు తర్వాత నెక్స్ట్ వీడియోను ఏదైతే చేస్తానో ఫ్రెండ్స్ అది మీకు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.